ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. ఇక నుంచి మీ బండ్లో కొట్టించే పెట్రోల్ అనేది కల్తీ పెట్రోల్, అది కూడా డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి వస్తున్న కల్తీ పెట్రోలా? ఎందుకు అంటున్నామంటే ఇలాగా ఇక నుంచి పెట్రోల్లో దాదాపుగా 30% ఇథనాల్ కలపడం జరుగుతుంది అధికారికంగా. ఇలా ఎందుకు చేస్తున్నారంటే అందరికీ తెలిసిన విషయమే, పెట్రోల్, ఈ క్రూడ్ ఆయిల్స్, ఫ్యూయల్ అనేది మనము వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఇంపోర్ట్ డ్యూటీ పెరిగిపోవడం అండ్ దేశాల మధ్య యుద్ధాల కారణంగా ఇది చాలా భారంగా కూడా మారిందన్నమాట. అయితే ఈ విషయానికి ఒక చెక్మేట్ పెడుతూ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ 30% వరకు ఇథనాల్ కలిపితే ఆ 30% మనం ఎంతో కొంత ఈ ఖర్చులు తగ్గించుకోవచ్చు అనేది. మరి ఈ కారణంగా పెట్రోల్ రేట్లు తగ్గే ఛాన్స్ ఉందాయా? అలాగే దీని కారణంగా మరి వెహికల్స్ పాడయ్యే ఛాన్స్ ఉన్నాయా? ఈ విషయాల్లో మనం తెలుసుకుందాం ఎక్స్పీరియన్స్డ్ అనలిస్ట్ అలాగే జియో పొలిటికల్ అనలిస్ట్ అయిన మందడి కృష్ణారెడ్డి గారితో. లెట్స్ గో ఇన్ టు ఎపిసోడ్. నమస్కారం సార్. నమస్కారం అండి. పెట్రోల్లో ఇప్పుడు 30% వరకు ఇథనాల్ కలిపినట్లయితే అసలు వెహికల్స్కి వచ్చే నష్టం ఏంటి, అండ్ అలాగే ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు? పెట్రోల్ రేట్లు రోజు రోజుకి భారం అవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన తర్వాత మనకు హార్ముజ్ జలసంధి ఎప్పుడైతే మూసేశారో 85% ఆఫ్ ది రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అక్కడి నుంచి రావాల్సిందే. ఇంపోర్ట్ కావాలన్నా ఎక్స్పోర్ట్ కావాలన్నా హార్ముజ్ జలసంధి నుంచే జరగాల్సిందే. హార్ముజ్ జలసంధి మూసేసినప్పటి నుంచి మనం ఇతర దేశాల నుంచి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. దూరం చాలా ఎక్కువ, చుట్టూ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇంత ముందున్నటువంటి ఎక్స్పెండిచర్ 2 నుంచి 3 5 దాకా కూడా పెరిగిపోయినట్టు పరిస్థితి ఏర్పడింది. రెండోది టైం ఎక్కువ తీసుకుంటుంది, దానికి కన్జంప్షన్ ఎక్కువ టైం తీసుకుంటుంది. వేరే దేశాల్లో కూడా ఉండేసరికల్లా గల్ఫ్ దేశాల కన్నా వేరే దేశాల్లో కాస్ట్ ఎక్కువ పడుతుంది. ఈ అన్ని ఎఫెక్ట్ వల్ల విపరీతమైన విదేశీ మార్గద్రవ్యం వెళ్ళిపోతూ ఉంది. రోజు రోజుకు మన దగ్గర ఉన్న నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనివల్ల దేశం ఆర్థిక మాంద్యం వైపు ప్రయాణం చేస్తూ ఉంది. ఈ సిచ్యువేషన్ లోపల పెట్రోల్ మీద 88% మనం దాదాపు 85% పైన ఇతర దేశాల మీద ఆధారపడ్డాం. మనం ఓన్గా మన కంట్రీ లోపల తయారు చేసేది 10 to 12% కన్నా ఎక్కువగా మనకు దొరకదు. కానీ రోజు రోజుకు వెహికల్స్ పెరిగిపోతున్నాయి. ప్రతి ఇంటికి ఇద్దరు ఉన్నటువంటి ఇంట్లో 4 వెహికల్స్ 3 వెహికల్స్ దర్శనం ఇచ్చేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ కొరత చాలా పెరిగిపోతూ ఉంది. ఈ పరిస్థితుల లోపల ఉన్న నిల్వలన్నీ పూర్తిగా విదేశీ మార్కెట్తో పెట్రోల్కే వెళ్ళిపోయినట్టయితే మిగతావన్నీ కొనుక్కోలేని పరిస్థితి లోపల దేశం అగమ్య గోచరంగా పరిస్థితి లోపల వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఆర్థిక మాంద్యం వైపు, ఇంకా ఆర్థిక సంక్లిష్టమైన పరిస్థితి వైపు వెళ్ళడానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ స్థితిలో బ్రెజిల్ లాంటి దేశాలు పెట్రోల్ని చౌకగా దొరికేటట్టుగా చేయడానికి ఇప్పటికే ఎన్నో ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ దేశాల లోపల ఇప్పుడు ఎథనాల్ కలిపినటువంటి ఎథనాల్ ఆల్కహాల్ అంటాం, దీన్ని ఎథనాల్ కలిపిస్తున్నాం. ఎథనాల్ కలిపినటువంటి ఏదైతే పెట్రోల్ ఉందో అది లభ్యం జరుగుతోంది. అక్కడ విపరీతంగా అమ్ముతున్నారు. అక్కడ ప్రజలంతా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే చాలా చౌకలు దొరుకుతుంది ఆ పెట్రోల్. ఉదాహరణకి ఇప్పుడు ఈ పెట్రోల్ ఎక్కడి నుంచి ఎథనాల్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైనటువంటి వేస్ట్లోంచి తయారవుతుంది. అంటే చెరకు రసం తీసేసిన తర్వాత పిప్పి ఏదైతే ఉందో దాంట్లోంచి, బియ్యం మనం ఎప్పుడైతే తయారు చేస్తూ ఉంటామో నూకలు అనేవి బియ్యం పొడైపోయి ముక్కలయ్యి వస్తుంటాయి. ఈ బ్రోకెన్ రైస్ అంటాం దీన్ని. ఇలాంటి బ్రోకెన్ రైస్లోంచి, గడ్డిలోంచి, ఇలాంటి రకరకాల వ్యవసాయ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వ్యవసాయ వేస్ట్ ప్రోడక్ట్స్ నుంచి వస్తుంది. వ్యవసాయ వేస్ట్ ప్రొడక్ట్స్ నుంచి రావడం వల్ల వ్యవసాయదారులకి మరింతగా లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు వేస్ట్ను కూడా అమ్ముకొని దాని ద్వారా డబ్బు చేసుకుంటే ఇప్పటికే నష్టాల బారిలో ఉన్నట్టు వ్యవసాయదారులు కాస్త గట్టెక్కేటువంటి పరిస్థితులు పడతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ముఖ్యంగా పొల్యూషన్ కారణం కాదు. అంటే ఇది మనకు వాతావరణానికి చాలా మేలు చేసేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఇథనాల్ అనేది. అయితే ఒక పెద్ద ప్రాబ్లం ఏముందంటే 2022-23 నుంచి తయారైనటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా ఎథనాల్ 20 దాకా, E20 అంటాం దాన్ని, E20 దాకా తట్టుకోగలిగేటువంటి శక్తులు తయారు చేసినటువంటి వాహనాలు. కానీ అంతకన్నా ముందున్నటువంటి వాహనాలు మాత్రం దీన్ని తట్టుకోగలిగే పరిస్థితిలో కావు. అంటే తట్టుకోలేదు అంటే ఏంటంటే ఇంజిన్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి వస్తుంది. ఇంజిన్లో ఏవైనా ప్లాస్టిక్ కానీ ఇలాంటి కొంచెం తొందరగా కరిగిపోయే పదార్థాలతో చేసినట్టు చిన్న చిన్న పరికరాలు ఏవైనా దాంట్లో వేసేటువంటి థ్రెడ్స్ కానీ, లేకపోతే ఏదైనా చిన్న దాని ఫిల్టర్స్ కానీ ఇట్లాంటివి అయితే ఉన్నాయో ఇలాంటి వాటికి ఈ ఎథనాల్ వల్ల కొంచెం వేడి ఎక్కువగా క్రియేట్ అవుతుంది. దానివల్ల తొందరగా కరిగిపోతాయి. అలా కరిగిపోయినట్టయితే ఏమిటంటే అది చిన్న వస్తువే కావచ్చు అందులో, కానీ ఇంజిన్లో ఉండే చిన్న పార్ట్ కరిగిపోయినా ఆటోమేటిక్గా ఇంజిన్ ఆగిపోయే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఇథనాల్ 30ని ఇప్పుడు అమలు చేయాలని మనం అనుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే బాగా పెట్రోల్ రేట్ని విపరీతం, అంటే 30% ఇథనాల్ కలపడం వల్ల 70% పెట్రోల్ మాత్రమే మనం ఉపయోగించుకొని మన అవసరాలన్నీ తీర్చుకునే అవకాశాలు ఉంటాయి. ఈ 30% ఇథనాల్ వచ్చేటువంటిది ఎంత తక్కువ కాస్ట్ వస్తుంటే చాలా త్రోయో ప్రైజ్లో వచ్చేస్తుంది. ఈ త్రోయో ప్రైజ్లో వచ్చేస్తుంది కాబట్టి సుమారు ఒక 10 రూపాయలు అనుకుందాం ఒక లీటర్కి. 10 రూపాయలు తీసుకొచ్చి 100 రూపాయల పెట్రోల్ మనం కలిపామనుకోండి, 110 రూపాయలు అయింది. 2 లీటర్లు వస్తున్నాయి అంటే 55 రూపాయలు మనకు యావరేజ్గా పడుతుంది. అంటే 110 రూపాయల పెట్రోల్ కాస్త 55 రూపాయలకు వచ్చేటువంటి పాసిబిలిటీ ఉంటుంది. అంత తక్కువ రేటు పడుతుంది. సో దీనివల్ల పెట్రోల్ రేట్ అంత తగ్గినప్పుడు మనకు ఎంతో మేలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఒక విదేశీ మార్గద్రవ్యం మనం తగ్గిపోవడం వల్ల మనం బాగా నిల్వలు పెట్టుకోగలిగే అవకాశాలు ఉంటాయి. ఇతర వస్తువులన్నీ తెప్పించుకునే అవకాశం ఉంటుంది. మనం రోజు రోజుకు కూరుకుపోతున్న ఆర్థిక మాంద్యం నుంచి బయటపడి కాస్త మనం నిలదొక్కునే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ దీనికి తగ్గట్టుగా మరి వెంటనే దీన్ని అమలు చేస్తే మాత్రం ఏమవుతుందంటే వాహనాలు ఇప్పుడున్న వాహనాలు యాసిడ్గా ఉపయోగించుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు సఫిషియెంట్ టైం ఇచ్చి ప్రభుత్వం దీనికి వెళ్తుంది, దీని చట్టం చేసుకోవడానికి ప్రయత్నం తీసుకొస్తుంది. ఈ చట్టం వచ్చిన తర్వాత కానీ పెట్రోల్ మనకు అవైలబిలిటీ ఉంటుంది, బ్లెండింగ్ చేయడం మొదలు పెడతారు. అథనాల్ లభ్యత మనకు దగ్గర చాలా ఉంది. అలాగే కావాలంటే కొత్త ఫ్యాక్టరీలు కూడా చాలా తొందరగా స్టార్ట్ చేసేసి వితిన్ 100 days లోపల ఎంత ప్రొడక్షన్ కావాలంటే అంత ప్రొడక్షన్ ఇండియాలో తీసుకొచ్చే కెపాసిటీ మనకు ఉంది. కాబట్టి అలా వచ్చినటువంటి దాన్ని మనకు, ఎందుకంటే అగ్రికల్చర్ బేసిక్గా మన దేశం అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉంది కాబట్టి కావాల్సినంత వేస్ట్ మన దగ్గర రెడీగా ఉంది. దాన్ని తయారు చేయడం కూడా పెద్ద కష్టమైన విషయం కాదు. మిషనరీ కూడా మన దగ్గర తయారవుతుంది. ఒక 100 days లోపల ప్రొడక్షన్ ఎంత కావాలంటే పెంచే అవకాశం మనకు ఉంటుంది. కాకపోతే ఈ వెహికల్స్ అని ఎన్ని లక్షల వెహికల్స్ని మరి తీసుకెళ్ళి మెకానిక్ దగ్గర ఆ చిన్న చేంజెస్ చేసి తీసుకొచ్చి దాని ఇథనాల్ ఉపయోగించుకునే పరిస్థితి తీసుకురావాలి. దీనికి కొంత సఫిషియెంట్ టైం ఇవ్వాల్సి వస్తుంది. ప్రజల్ని ప్రిపేర్ చేయాలి దానికి. తర్వాత దానికి తగ్గట్టుగా పెట్రోల్ రేటు కూడా బాగా తగ్గించాలి. తగ్గించినప్పుడు మీరు ఈ రేటు తగ్గిందే తీసుకుంటారా, రేటు ఎక్కువనే తీసుకుంటారని రెండు పక్కపక్కన పెట్టినప్పుడు తప్పనిసరిగా ప్రజలు ఇటువైపు అయ్యే అవకాశం ఉంది. మార్పు అనేది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఇథనాలుని కలపడం అనేటువంటి వల్ల ఏ దేశాల్లో అయితే పెట్రోల్ లభ్యత లేదో అలాంటి వాళ్ళు చాలా వరకు లాభం పొందే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ చాలా దేశాల్లో స్టార్ట్ అయింది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. దానివల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరగడం లేదు. కాబట్టి ప్రూవ్డ్ సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి దీన్ని ఉపయోగించుకోవడంలో ఇబ్బంది లేదు. కానీ ప్రజలకు సఫిషియెంట్ టైం ఇవ్వడం, దానికి తగినటువంటి మెకానిక్స్ని, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఏదైనా కావాలంటే ఆ ట్రైనింగ్ మాన్యువల్స్ తయారు చేసి అందరికి పంపించడం, దీనికి ప్రిపేర్ చేయడం, ప్రజల్ని ప్రిపేర్ చేసి అటువైపు తీసుకెళ్ళడానికి కనీసం మినిమం ఒక టైం అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నిపుణులు చెప్తున్నటువంటి మాట. అయితే మీరు చెప్పినట్టు దేశ ఉన్నతికి, దేశ భద్రతకి కూడా ఇప్పుడు ఈ ఇథనాల్ 30 యాడ్ చేయడం అనేది ఒక బెనిఫిషియరీగానే చూపిస్తూ ఉన్నారు. అప్పటికి మన ఏదైతే వెహికల్స్ ఆల్రెడీ ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్నాయో వాటికి చిన్న చేంజెస్ చేస్తే ఆ పాసిబిలిటీ ఇంకా అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. మరి ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.